జాయిన్ అయ్యారు. జూలకంటి రంగారెడ్డి గారు సిపిఐ మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నక్క నారాయణరావు గారు పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు, ప్రధాన కార్యదర్శి కూడా. ఇంకొకరు కూడా ప్రేమ్ గాంధీ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి. ముందుగా రంగారెడ్డి గారు ఏదైతే మనం చూస్తున్నాం, ఈ నేపథ్యంలోనే ఏదైతే మార్చి 21 ఏప్రిల్ 21, 2025 ఈరోజు స్టార్ట్ అయిన ఆపరేషన్ కగార్ పేరుతో ఈ నేపథ్యంలోనే సుమారుగా 300 మందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కానీ ఇక తగ్గేదే లేదు. మొత్తం మీద భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ వర్షాకాలం సీజన్లో కూడా నక్సలైట్లు సేద తీర్చుకుంటారు. ఆ సేద తీర్చుకునే అవకాశం వారికి ఇవ్వము అనే నేపథ్యంలోనే అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? యా ఓకేనండి. రైట్ కంటిన్యూ. ప్రపంచంలో ఒక దుర్మార్గం జరుగుతుంది, మన దేశంలో రెండో దుర్మార్గం జరుగుతుంది. ప్రపంచంలో ఇవాళ ట్రంప్ ఆయన మాట్లాడేది మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పినట్టుగానే ఏ దేశమైనా ఏ పాలకవర్గమైనా వినాలి. నేను చెప్పినట్టు వినకపోతే, మేము అడిగింది ఇవ్వకపోతే ఆ దేశాన్ని, ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకుల్ని చంపేస్తాం, తర్వాత ఏంటంటే యుద్ధం చేస్తామని చెప్పేసి ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో ట్రంప్ ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా మరి పెత్తనం చేయడానికి, దోపిడీ చేయడానికి తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడో, మన దేశంలో కూడా ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అదే రకంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, మా పాలసీకి వ్యతిరేకంగా ఎవరు ఏ ఉద్యమాలు నడిపినా కూడా మేము సహించేయలేదు అనే పద్ధతిలో ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాడు. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు వ్రాతలు రాసిన రచయితలను కానీ కవులని కానీ చంపేస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీయేతర ప్రభుత్వాల మీద దాడి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్. అసలు ఎన్నికల సందర్భంగా బీజేపీ వాళ్ళు, మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంది? ఈ దేశంలో మేము పేదరికం లేకుండా అసమానతల్లో దూరం చేస్తాము, అందరికీ విద్యను అందిస్తాము, వైద్యాన్ని అందిస్తాము, ఇల్లు కట్టిస్తాము, తర్వాత వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తాము, కార్మికుల కష్టాలు తీరుస్తాము, పేదరికం లేకుండా చేస్తామని ఎన్నో మాటలు చెప్పారు. నేను పేదవాడిని కాబట్టి చేయవాలని, పేదవాళ్ళ కష్టాలు ఎన్నో నాకు తెలుసు అని చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఏ ఒక్క సమస్య, దేశ అభివృద్ధికి, సమాజానికి పనికొచ్చేటువంటి ఏ ఒక్క సమస్య కూడా టేకప్ చేయకుండా దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి ఇవాళ కొద్ది మంది బడా కార్పొరేట్ చేతుల్లో 4, 5 ఒప్పజెప్పటం కొరకే ఈ కార్యక్రమాలన్నీ సాగిస్తూ ఉన్నారు. అప్పుల మీద అప్పులు తెస్తూ ఉన్నారు, పన్నుల మీద పన్నులు వేస్తూ ఉన్నారు. ఉన్న సంపద పబ్లిక్ సెక్టార్ని మొత్తం కూడా హోల్సేల్గా గుండుగుత్తగా అమ్మేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటి అక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది, నిక్షేపాలు ఉన్నాయి. అవి మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళకు ఒప్పజెప్పాలి. వాళ్ళ సలహా మేరకే, వాళ్ళ సూచన మేరకే ఇవాళ ఈ దుర్మార్గానికి పాల్పడటం అనేది జరుగుతుంది. దేశంలో సమస్యలు ఏమి లేవా? ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తావు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెస్తావు. అవన్నీ ప్రజల సమస్యల పరిష్కారం. నీకు దమ్ముంటే, వీళ్ళకు చేతనవుతే ఆపరేషను పేదరికం లేకుండా ఆపరేషన్ చేయాలి, అందరికి వైద్యం అందించడానికి ఆపరేషన్ చేయండి, లేకపోతే అందరినీ కష్టాల నుంచి బయటపడటానికి రైతుల సమస్యల మీద తీసుకోండి. అవి చేయరు. అవినీతి పనుల మీద చేయండి. ఇలా లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు ఆదాయాలు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి. మోడీ అధికారులకు వచ్చినప్పుడు వాళ్ళ పెట్టుబడులు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, ఇవాళ పరిస్థితి చూస్తే ఏ రకంగా ఉంది. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు రాయితీలు కల్పిస్తూ ఆ రకంగా దోచుకుంటా ఉన్నారు. ఇదేంటంటే నక్సల్స్ వాళ్ళు ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నారు, వాళ్ళ పందాలు వాళ్ళు సాగిస్తున్నారు. వ్యక్తిగత హింసావాదం అనేది సరైనది కాదు. వ్యక్తిగత హింసావాదం అనేటువంటి దాన్ని మేము సిపిఎం పార్టీకి మొదటి నుంచి ఖండిస్తున్నాం.
ప్రజల్ని మనం చైతన్యపరచాలి, ప్రజల ద్వారా మనం తిరుగుబాట్లు పోరాటాలు చేయించాలని అనుకున్నాం. వాళ్ళు ఒక లైన్లో పోయారు, చాలా మంది త్యాగాలు, చాలా మంది బలైపోయారు. తర్వాత ఏదంటే ఉద్యమాలు జరుగుతున్నాయి, వాళ్ళ లైన్లో వాళ్ళు పోతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము చర్చలకు సిద్ధము, మేము ప్రజా సమస్యలు మీరు పరిష్కారం చేయటం లేదు కాబట్టి, ఆ యొక్క ఆదివాసీ ప్రజలకు, గిరిజన ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తరఫున మేము ఈ రకంగా పోరాడుతున్నాం. మేము వాళ్ళ సమస్యలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ప్రభుత్వం చేసే పనులే అవి, పరిష్కారం చేయాలి అనే దాని మీద చర్చలకు పిలవండి, మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వస్తాం, మాట్లాడతామని చెప్పానంటే, చర్చలకు పిలిచి వీళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా ఎన్ని పరిష్కారం చేస్తే, వాళ్ళ ఆయుధాలు కింద పెట్టకపోతే కదా, కింద మీరు చెప్పినన్ని పరిష్కారం చేసినా మీరు ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు, మీరు సరైనటువంటి మార్గం కాదని చెప్పి అప్పుడు జైలు పంపిస్తారా, కేసులు పెడతారా, ఏం చేస్తారా తర్వాత సంగతి. అది ఆ చర్చలకే పిలవకుండా అసలు మీరు చెప్పేది వినేది లేదు, మిమ్మల్ని పిలిచేది లేదు, మీతో మాట్లాడేది లేదు, మీ ముఖం చూసేది లేదు, మిమ్మల్ని కాల్చి చంపడమే మా పని, మేము మొత్తం ఒక్కరిని లేకుండా మొత్తం చంపేస్తామని చెప్పి ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ప్రజాపాలన ఇది. రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి పాలకులు మరి ఇక రాజ్యమే హత్యలు చేస్తూ ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఏంటంటే వాళ్ళకు వేరే మానవత్వం అనేది ఏమీ లేదు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా వీళ్ళు పచ్చి ఏజెంట్లుగా ఇలా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం కొరకే, తర్వాత ఏంటంటే మతం పేరుతోటి, దేవుళ్ళ సెంటిమెంట్ పేరుతోటి, రకరకాల నినాదాలతోటి ప్రజల ఆలోచనలు మనకు వైపు మళ్లించడం కొరకే ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతుండ్రు. ఇది ఆగాలి. ఇది ఏదో మేము మా చేతిలో రాజ్యం ఉంది మేము చేస్తామని చెప్పానంటే, చరిత్రలో ఎంతో మంది చూసాం, టీచర్ వల్లే చేస్తారు. తర్వాత మరి ఇటువంటి పనులు చేసే వాళ్ళు ఇటువంటి వాటికి బలైపోతారు. మళ్ళీ మనం చూస్తున్నాం కదా, ఇటువంటి దుర్మార్గాలకు ఎవరు పాల్పడ్డారో లాస్ట్కు హిట్లర్ లాంటి వాళ్ళు ఏం చేశారు, ప్రపంచాన్ని ఏళ్తామని చెప్పేసి వాడు ఏ రకంగా అతనే సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మానవత్వం లేకుండా ఎవరు వ్యవహరించినా ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడితే చివరికి ప్రజలు శిక్షిస్తారు, లేకపోతే వాళ్ళంతట వాళ్ళే శిక్షించుకునేటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇది సరైనటువంటి మార్గం కాదు. చర్చలకు పిలవాలి, వాళ్ళు చెప్పింది వినాలి. కేంద్రం చేతిలో అనేక అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాలను ఉపయోగించాలి. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జనంలో కలిసేందనంటే ప్రజల్లో సేవ చేయడం రారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద చర్య. రైట్ ప్రేమ్ గాంధీ గారు, అందుకని ఈ దుర్మార్గం ఆగాలి. ఆగాలని సరైన ఉంటుంది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెచ్చుకొని వెంటనే చర్చల గురించి మాట్లాడాలని కోరుతా ఉన్నాం. రైట్ ప్రేమ్ గాంధీ గారు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు కూడా